హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ వంటకాలు. మళ్ళీ ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చేసాము. అవే మోమోస్. సో, వేడి వేడిగా పిల్లలు రాంగానే చేసి పెడితే చాలా యమ్మీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఒక కప్పు మైదా, తగిన ఉప్పేసుకొని, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ, చపాతీ పిండిలాగా తడిపి పక్కన పెట్టుకోవాలి. మేమిప్పుడు స్టీమ్ మోమోస్ చూపిస్తున్నామండి. స్టీమ్ మోమోస్‌కి మైదానే బాగుంటుంది. ఆట అంతగా టేస్ట్ లేదు. మేము ట్రై చేసాము. ఒకవేళ మీరు ఫ్రైడ్ మోమోస్ చేసుకోవాలి, మైదా స్కిప్ చేయాలి, ఆటాతోనే చేయాలి అనుకుంటే ఫ్రైడ్ మోమోస్ చేసుకోండి. ఆటాతో ఫ్రైడ్ మోమోస్ కూడా బాగుంటాయి. సో, ఇప్పుడు దానికి స్టఫింగ్‌కి మనము రెడీ చేసుకుందాం. ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, ఆలు, అల్లము, వెల్లుల్లి ముక్కలు. సో, అవన్నీ తురుముకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని స్టఫింగ్‌కి రెడీ చేసుకోవాలి. సో, దాంట్లో తగినంత ఉప్పు, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, కొంచెం మా ఆల్ ఇన్ వన్ గరం మసాలా, కసూరి మేతి, కొంచెం కారం ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని, కొంచెం కారం, ఉప్పు లాస్ట్‌లో అడ్జస్ట్ చేసుకోండి. లైట్‌గా నిమ్మరసం కావాలంటే కూడా పిండుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న బాల్స్‌గా తీసుకొని, ఇలా చిన్న చపాతీలు రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న చపాతీల్లో మనం స్టఫింగ్‌కి రెడీ చేసుకున్నాం కదా! అది కొంచెం పెట్టుకొని, మనకి మోమోస్ మేకర్ కూడా ఉందండి. సో, డైరెక్ట్‌గా దీన్ని ఆ మోమో మేకర్‌లో పెట్టేసుకుంటే మోమో వచ్చేస్తుంది. లేదు అన్నా ఇలా హ్యాండ్‌తో సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చు. ఈజీయే, మనకేం పెద్ద టైం కూడా పట్టదు. సో, పైన ఎక్స్‌ట్రాస్ ఉంటే తీసేసుకొని, ఇప్పుడు ఇవి స్టీమ్ చేయాలి కాబట్టి మేము ఇడ్లీ పాత్రలు యూజ్ చేస్తున్నాము. లేదు మీ దగ్గర స్టీమర్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చండి. సో, ఇట్లా కింద ఆయిల్ కానీ, నెయ్యి కానీ రాసేసి పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకుంటే ఒక 10-20 మినిట్స్‌కి రెడీ అయిపోతాయండి మోమోస్. సో, ఫైనల్లీ మన మోమోస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మేము ఆలు, క్యారెటే యూజ్ చేసాము. ఏ వెజిటబుల్స్ అన్నా వేసుకోవచ్చండి, ఎవరి టేస్ట్ వాళ్ళకి తగ్గట్టుగా. సో, మన స్టీమ్ మోమోస్ రెడీ అయిపోయాయి. వేడి వేడిగా తింటే చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.